వైసీపీ అధినేత జగన్ కు మరో సెగ తగులుకుంది. ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల ఎస్సీ వర్గీకరణపై మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో కూడిన ఏకసభ్య కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఇటీవల అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టారు. దీన్ని కేంద్రానికి పంపించి ఆమోదం పొందిన తర్వాత అమలు చేయనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వర్గీకరణ విషయంలో జగన్ వైఖరిపై మాదిగలు నిప్పులు చెరుగుతున్నారు. మాలలకు అన్యాయం జరుగుతోందని, ఈ వర్గీకరణ సరికాదని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వైసీపీకి ఏకాకిని చేస్తున్నాయి. వాస్తవానికి మాలలకు 7.5% వాటా ఇచ్చారు. మాదిగలకు ఈ నివేదికలో 6.5%కే పరిమితం చేశారు. అయినప్పటికీ మాలలకు అన్యాయం జరిగిందన్న వ్యాఖ్యలు సహజంగానే విమర్శలకు దారితీశాయి. దీనిపై మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు. జగన్ 2 కళ్ల సిద్ధాంతాన్ని పాటిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమయంలో వైసీపీ తరపున గలం వినిపించేందుకు మాల సామాజిక వర్గం నాయకులెవరూ ముందుకు రాపోవడం గమనార్హం. పైగా వర్గీకరణ పూర్తిగా తప్పని వ్యాఖ్యానించడం ద్వారా ఇప్పటి వరకు అండగా ఉన్న మాదిగలు కూడా దూరంగా ఉండడం వంటివి జగన్ కు రాజకీయంగా సెగ పెంచుతున్నాయి. జిల్లాల పరంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో మాదిగలు ఎక్కువగా వైసీపీకి అండగా ఉన్నారు. ఇప్పుడు మాలలకు మాత్రమే వైసీపీ పరిమితమయ్యేలా వ్యాఖ్యానించిన ధర్మిల మాదిగలు చీలిపోయే అవకాశం ఉంది. మరో కీలక విషయం ఏంటంటే వర్గీకరణ సమయంలో ఏకసభ్య కమిషన్ నిర్వహించిన రాజకీయ సమావేశాలకు కూడా వైసీపీ నాయకులు ఎవరూ వెళ్లలేదు. తమ బాణిని వినిపించలేదు. ఇది కూడా రాజకీయంగా వారికి ఇబ్బందిగానే ఉంది. ఇప్పటి వరకు నా ఎస్సీ అంటూ జగన్ చేసిన రాజకీయం ఇప్పుడు ఆయనకు ఎదురు తిరిగే ప్రమాదం ఏర్పడడం, దీని నుంచి ఎలా బయటపడతారన్న చర్చ కూడా సాగుతున్నాయి.